42% బీసీ రిజర్వేషన్లు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చూసినా ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఇది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించింది. రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అయితే తాజాగా ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. మరి గవర్నర్ దాన్ని ఆమోదిస్తారా? ఆ ఆర్డినెన్స్ చెల్లుతదా? ఈ 42% రిజర్వేషన్లనేవి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూస్తామా? మరి ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్‌కి ఎలాంటి అవకాశాలున్నాయి? ఈ రిజర్వేషన్ వల్ల ఎవరెవరికి లాభం చేకూరనుంది? అసలు ఇది అయితదా? కాదా? అసలు ఈ ముసాయిదా అనేది ఆర్డినెన్స్ అనేది ఒక చిత్తు కాగితం. అది చెల్లదు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇదే విషయం మీద ఇదే ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పేసి హైకోర్టు జస్టిస్‌గా పనిచేసేటువంటి సీనియర్ న్యాయమూర్తి ఈశ్వరయ్య సార్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. అడుగుదాం నిజంగా ఎందుకు ఆర్డినెన్స్ చెల్లదు? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యాసాధ్యాలేంటి? దాని గురించి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఎందుకు మీరు ఆర్డినెన్స్ చెల్లదు అదొక చిత్తు కాగితం అన్నారు. అసలు ఎందుకు చెల్లదు? దాని గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా? అది చెల్లని చట్టము అని ఎందుకన్నానంటే మనకి రాజ్యాంగ సవరణ 1992లో ఆర్టికల్ 242 తర్వాత 242 అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద లోకల్ బాడీస్లో పంచాయతీలో మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ ఉంటాయి. బీసీలకు మాత్రము ఎడక్వేట్ అంటే తగిన విధంగా వాళ్ళకి రిజర్వేషన్స్ చేసుకునే చట్టం రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది అని ఒక జడ్జిమెంట్ అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగింది 92లో. సో 94లో ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 94 మనం చట్టం తీసుకున్నాం. దాని ప్రకారం 34% మనం బీసీలకు రిజర్వేషన్లో కల్పించుకుంటున్నాం. 34% బీసీలకు కల్పించుకుంటున్నాము. ఎస్సీలకు 15, ఎస్టీలకు అప్పుడు మనకున్న దాని ప్రకారం అవి 23, ఇవి 34. 34 ఎంతైంది? 34, 23, 57%, 58% మనం ఇంప్లిమెంట్ చేసుకుంటుంటే అది ఏమైంది? ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారము రిజర్వేషన్స్ మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92లో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాని ప్రకారం 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మనం 27% రిజర్వేషన్స్ని అమలు పరుస్తుంటే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కూడా 50% దాటకూడదు. విద్యా ఉద్యోగాల్లో ఇచ్చేటువంటి రాజ్యాంగ రిజర్వేషన్స్ 15(4), 16(4) ప్రకారము అంతనే లిమిట్ పెట్టాలా, వీళ్ళకి 50% దాటకూడదు. ఈవెన్ ఆర్టికల్ 242 కింద కూడా 242 టీ, 242, 242D పంచాయతీలలో, టీ మున్సిపాలిటీల్లో వీటి మీద కూడా 50% దాటకూడదని ఒక కేసు వేసినారు. అది డైరెక్ట్గా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో కేసు వేసినారు. ఏదైతే వాళ్ళు 50% రిజర్వేషన్స్ దాటి ఎలక్షన్స్ జరుపుకోవడానికి సన్నాహాలు చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు కర్ణాటక కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసులో అది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో ఒక 5 జడ్జిల జడ్జిమెంట్ వచ్చింది. ఏమని? లోకల్ సంస్థలలో కూడా 50% దాటకూడదు. 50%లో ఎస్సీ ఎస్టీలు ఇద్దరు కలిపినాక మిగతా మినహా ఇంకెన్ని ఉంటే అంతవరకే బీసీలకు పెట్టుకోవాలా. అంటే 50 వాళ్ళకి 28% ఉందనుకో, 50లకి 28 పోతే 22 వస్తుంది. అంతకంటే పెంచడానికి వీలు లేదని 5 మంది న్యాయమూర్తులు 2010లో ఇచ్చినారు. మన దగ్గర ఎలక్షన్స్ 2011లో మనకు నోటిఫికేషన్ వచ్చి 2012లో ఎలక్షన్స్ జరుపుతున్నప్పుడు మనకు ఆ 94 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే ఎన్నికలకు పోవడానికి సంసిద్ధమైనప్పుడు అప్పుడు ఈ ఒక కేసు వేసినారు. కేసు వేస్తే లేదు 50% దాటకుండా మీరు ఎలక్షన్స్ పెట్టుకోవాలంటే దాని మీద సుప్రీంకోర్టులో కూడా మన వాళ్ళు అప్పీల్ వేసినారు. అప్పీల్ వేస్తే సరే ఇప్పటి వరకు ఈ డెడికేటెడ్ కమిషను
కులగణన జరగాల, డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్స్ నిర్ధారించాలా, మళ్ళా హోల్సే అన్ని కలిపి 50% దాటకూడదు. ఈ 3 ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటే ఇప్పుడు కాదు, ఈసారికి మాత్రం మీరు ఎన్నికలు పెట్టుకోండి, నెక్స్ట్ టైం మాత్రం మీరు ఈ కృష్ణమూర్తి వర్సెస్ దానికి లోబడి ఉండాలని అన్నారు. ఇది 2012 సుప్రీంకోర్టులో తీర్పిచ్చి కొట్టేసినారు. అప్పుడు ఎన్నికలు జరిగినాయి, అప్పుడే తగ్గించేది కానీ ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు 2017లో డ్యూ ఉండే. 2017లో డ్యూ ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎలక్షన్స్ వెళుతూ ఉంటే లేదు ఒక ఎవరు రెడ్డి వస్తే లేదు 50% దాటకుండానే మీరు రిజర్వేషన్స్ పెట్టుకోవాలా అని ఆయన ఒక పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 1994 యాక్ట్ ప్రకారం పెట్టుకుంటాయండి. అది చెల్లదని జీవో తీసినారు. జీవో చెల్లదని ఆ జీవో డైరెక్షన్ ఇచ్చినారు. మీరు ఎలక్షన్స్ జరిపితే 50%కు లోబడి జరుపుకోవాలి, లేదనంటే మొత్తం జనరల్గానే చేయాలి, రిజర్వేషన్ చెల్లయి తీసేయాలి అని అన్నప్పుడు అప్పుడు కేసీఆర్ ఒక ఆర్డినెన్స్ తెచ్చుకొని ఆల్రెడీ నేను 50%కి ఆయన ట్రిపుల్ టెస్ట్ పెట్టలేదు, కులగణన చేయలేదు, ఏం చేయలేదు. ఆయన అదృష్టవంతుడు కాబట్టి బయటపడ్డాడు. అది లేకపోతే అది కూడా 22% వచ్చేది కాదు అప్పుడు. కానీ అప్పుడు ఎవడు క్వశ్చన్ చేయలేదు 22కు, సరే 50% లోబడే చేస్తున్నారు కదా అని ఎవరు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఎలక్షన్స్ జరిగినాయి, 2018లో జరిగినాయి. 2018లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పుడు ఎంతైంది, మనకి 22% వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మేము 42% బీసీలకు ప్రత్యేకంగా ఇస్తామని అన్నారు అని వీళ్ళు నవంబర్లో ఎలక్షన్స్ జరిగితే డిసెంబర్ 23, 2023లో రిజల్ట్స్ వస్తే జనవరిలో మినిస్ట్రీ ఫామ్ అయితే ఏం చేయలేదు. బీసీలందరూ గగ్గోలు పెట్టి కులగణన ఎందుకు చేస్తలేవు, 42% రిజర్వేషన్స్ చేయాలని అంటే అప్పుడు ఏప్రిల్లో ఒక రెజల్యూషన్స్ పాస్ చేశారు, మేము బీసీ కులగణన చేస్తామని అన్నారు. అందులో కూడా హానెస్టీ లేదు. అది ముందుగాల ఈయన మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ ఓన్లీ ముఖ్యమంత్రి గారు బీసీలదే చేయమంటున్నాడు, కులగణన అందరిది చేయమంటున్నారు, అందరు చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు పర్టికులర్స్, ఇవన్నీ బయటపడతాయని బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెడితే సరే మళ్ళీ బీసీలందరూ ఒత్తిడి మేరకి అది 9 నెలలు రాద్ధాంతం చేసి మళ్ళా ఎప్పుడు అక్టోబర్లో ఏమో బీసీ కులగణన చేస్తామని ఒక డైరెక్షన్స్ ఇచ్చుకొని. ఈ కులగణన విషయానికి వస్తే కులగణన అనేది తెర మీదకి తీసుకురావడం కావచ్చు, ఈ రిజర్వేషన్లను తెర మీదకి తీసుకురావడం కావచ్చు, ఒక తేనెతుట్టును కదిపినట్టే అని చెప్పేసి కొంతమంది అంటే మేధావులు అంటూ ఉన్నారు. అంటే కులగణన చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి, 42% రిజర్వేషన్ సాధించడం, తేవడం, అమలు చేయడం, లెక్కల విషయంలో ఏ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది, ఈ తేడాలు చాలా వస్తాయి, పెద్ద వివాదానికి దారి తీస్తుంది అని చెప్పేసి అంటారు. నిజంగా అలాంటి అవకాశం ఉంటుంది? తేనె తెట్టెలు కాదు, ఈగ తెట్టెలు కాదు, తేనె పెట్టిన తెట్టెలన్నీ అందులో తేనెని అందరు పంచుకోవడానికి మాత్రమే కులగణన, కానీ ఏదో తేనె తెట్టెలని ఎవడో రాజేసి అందరు కల్పించుకోవడానికి కాదు. అది తప్పుడు ఆలోచనది. ఫర్ ఎగ్జాంపుల్ 1872 ఫస్ట్ కులగణన స్టార్ట్ అయింది. 72, 82, 92, 1901 కులగణన జరిగింది. 1911లో జరిగింది, 21లో జరిగింది, 31లో జరిగింది. 7 సార్లు కులగణన జరిగింది. అయినప్పుడు కులగణన ఉంది, పర్టికులర్స్ ఉంది కాబట్టి సాహు మహారాజు 50% రిజర్వేషన్స్ 1902లో ఇచ్చినాడు. మరి ఇన్నిసార్లు 7 సార్లు బ్రిటిష్ ఇండియా కులగణన చేసింది, ఏమో తేనెటీగల తెట్టని ముట్టుకున్నట్లా, కదిపినట్ల, డిస్టర్బ్ చేసినట్ల, ఎవడు కనిపించుకున్నాడు, ఎవరికి ఇబ్బంది అయింది. అప్పుడు అగ్రకులాల వారు మాకు రిజర్వేషన్స్ కావాలని ఒక వాదాన్ని లేపుకున్నారు. ఎందుకంటే వాళ్ళే 100కి 90% వాళ్ళే సంస్థాన వాళ్ళ ఉండేది అది. కాబట్టి అది అప్పుడు ఏది మనకు రాజ్యాంగం రాకముందు, స్వాతంత్రం రాకముందు ఈ రిజర్వేషన్స్ సాహు మహారాజ్ ఇంప్లిమెంట్ చేసినాడే రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం అంబేద్కర్ అధ్యక్షులు రాసింది. ఏమని రాసుకున్నాము, మేము భారతదేశ పౌరులము, భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ని మేము మా ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయము, పొలిటికల్
సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఇవ్వడానికి, సమానత్వం ఈక్వాలిటీ లిబర్టీ ఇవి సాధించుకోవడానికి మేము రాజ్యాంగం రాసుకుంటామన్నాం. ఇప్పుడు మనకు పొలిటికల్ న్యాయం ఏమొచ్చింది, ఎకనామిక్ న్యాయం ఏమొచ్చింది, ఎడ్యుకేషన్ రిప్రజెంటేషన్ ఏమొచ్చింది, ఎంప్లాయ్మెంట్ షేర్ ఏమొచ్చింది, మనకి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రెస్ ఉన్నది, మైన్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎక్కడన్నా బీసీలకు వాళ్ళకు తగిన వాటా ఇచ్చిండ్రా? వీళ్ళకు ఉత్పత్తి కులాలే శ్రమకు జీవులే కానీ ఏ రకమైన భాగస్వామ్యము ఈ ప్రజాస్వామ్యంలో రాలేదు కదా. అందుకే ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. సో అది సాధ్యమవుతుందా, లేక రాజకీయ ఎత్తుగడ కోసమే, రాజకీయ అవసరాల కోసమే దాన్ని తెర మీదకి తెచ్చారనుకోవచ్చు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వము 1950కి వెళ్ళి పాలన చేసింది. మనకి కులగణన చేయాలని మరి కాకా కల్లేల్కర్ కమిషన్ని వేసి ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత మండల్ కమిషన్ వాళ్లకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు తొక్కిపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. విపి సింగ్ నేను మండల్ కమిషన్ రిపోర్టుని బహిర్గతం చేసి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తానన్నప్పుడు ఆయన ప్రభుత్వం పడగొట్టడము, తర్వాత పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు అప్పుడు 27% రిజర్వేషన్స్ని 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 27% ఖాయం చేసింది. సో 93కి వెళ్ళి రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. కానీ అందులో క్రిమి లేయర్ పెట్టి 27%లా సగం కూడా రిజర్వేషన్స్ బీసీలకు రాలేదు. అవి అగ్రకులాల వాళ్ళే తీసుకుపోయినారు, ఇది క్రిమి లేయర్ పెట్టి. కాబట్టి బీసీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక సిద్ధాంతం లేదు, ఒక సామాజిక స్పృహ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆర్ఎస్ఎస్ ట్రైన్డ్ బ్రాహ్మణ్ బనియా క్షత్రియులే ఉంటారు. బీజేపీలో కూడా అదే వర్గం ఉంటుంది, ఆ పార్టీలో కూడా అదే వర్గం ఉంటుంది. కాబట్టి బీసీల ఉన్న అటువంటి చైతన్యవంతులు ఆ పార్టీలో లేనందువల్ల వీళ్ళ భావాలను అనగదొక్కి ఈ బ్రాహ్మణిజాన్ని, చాతుర్వర్ణ సిద్ధాంతి, మన సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది, బీజేపీ ఇంప్లిమెంట్ చేసింది. ఈవెన్ లోకల్ పార్టీస్ కూడా అంత చైతన్యంగా పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇక మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేవాలంటే ఎవరెంతో వారికంతా, మేమెంతో మాకంతా, అందరికీ అన్ని వర్గాలలో అన్ని ఫీల్డ్స్లలో నేను నా కాంగ్రెస్ గవర్నమెంటు మీకు భాగస్వామ్యం కల్పిస్తామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఆయన దేశం పాదయాత్ర చేసినాడు. మేము కూడా సపోర్ట్ చేసినాము. సపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ బీసీ వర్గాల వారందరికీ ఫస్ట్ నేను ఎందుకు మనం బీజేపీకి వేయకూడదు, కాంగ్రెస్కి ఎందుకు వేయాలా, నమ్ముదాం ఈసారి రాహుల్ గాంధీని నేను కూడా అప్పీల్ చేసినాను. మిగతా బీసీ సంఘాలు కూడా అప్పీల్ చేసినాయి. అయినా ఏమొచ్చింది, రేవంత్ రెడ్డికి బీసీలంటే గిట్టదు. ఆయన రెడ్లకు రెడ్డి కానీ రెడ్డి రాజు కానీ ఆయన బీసీలకు ఏమాత్రము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75 నామినేటెడ్ పోస్టులల్లో 53 అగ్రకులాలకు ఇస్తాడు. అంటే 53 ఎవరికి 15% ఉన్న అగ్రకులాలకు 53 ఇస్తాడు. 85% ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి 22 ఇస్తాడు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ మేమేమన్నాం, బీసీ కులగణన ఒక చట్టం చేసి ఆర్టికల్ 342A(3) కింద చట్టం చేసి కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. 2021లో రాజ్యాంగ సవరణ జరిగింది. మీరు చట్టం చేయమంటే కూడా ఆయన పెడచెవిన పెట్టి ఒక బీసీ కులగణన చేసి ఆ బీసీ కులగణనలో కూడా ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో, పర్టికులర్స్ ఉన్నాయో కూడా ఒక్కడు కూడా ఏ ఇంటికి వచ్చి నింపుకొని పోలేదు. ఒట్టిగానే చిట్టీలు పెట్టిపోయినారు అంతేగాని సమగ్రమైన కులగణన అన్ని పర్టికులర్స్తోని ఇన్ఫర్మేషన్తోని కులగణన, దాని కులగణన కూడా చట్టబద్ధత లేదు. ఏదో ఒకటి చేసినాడు. రిజర్వేషన్స్ నిర్ణయించుకోవడానికి, నిష్పత్తిని నిర్ణయించుకోవడానికి డెడికేటెడ్ కమిషన్ వేసినాడు, అది తీసినాడు. కానీ అందులో చిత్తశుద్ధి లేదు. అట్లా దానికి మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మేమందరం చేస్తే వీళ్ళకి పరిష్కారము తెలియనప్పుడు అసలు ఏం చేయాలో 42% ఎట్లా సాధించుకోవాలన్నప్పుడు నేను ఒక డ్రాఫ్ట్ ముసాయిదాన్ని రాసి
గవర్నమెంట్కి ఇచ్చినాను, సోషల్ మీడియాలో ఇచ్చినాను, పబ్లిక్ మీటింగ్స్లో పెట్టినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో సంప్రదించుకొని అది ఈ 2 చట్టాలు చేసినాడు. ఒకటి 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో, పంచాయతీ మున్సిపాలిటీలో, 42% విద్యా ఉద్యోగాల్లో ఇస్తానని 2 చట్టాలు, 2 బిల్లులు, చట్టాలు కావు అవి, బిల్లులు, ఆ బిల్లులు చేసి ఉభయ సభలలో పాస్ చేసుకొని ఆమోదింపించుకొని అవి ఆయన గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించుకొని ఇట్లా హడావుడిగా అవి బిల్లులు పాస్ కాగానే గవర్నర్ దగ్గర ఉన్న క్లియర్ కాగానే ఢిల్లీకి పోయి ఒక రైలు బుక్ చేసుకొని వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు అందరిని రమ్మని చెప్పుకొని కొంతమందికి సరే వాళ్ళకి అనుకూలమైన వర్గాలనే తీసుకువెళ్ళింది, కానీ ఆపోజిషన్ పార్టీని తీసుకెళ్ళలేదు. అన్ని పార్టీలను ఆల్ పార్టీ తమిళనాడులో జరిగినట్లు ఆల్ పార్టీ పొలిటికల్ మీటింగ్ పెట్టలేదు, వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళలేదు. ఇక్కడ కూడా 2 సార్లు తమిళనాడు గవర్నమెంట్ రిజల్యూషన్స్ పాస్ చేసి అందరిని కూడగట్టుకొని రాష్ట్ర బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే అప్పుడు కేంద్ర క్యాబినెట్ క్లియర్ చేసి ఉభయ సభలలో క్లియర్ చేసి అప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది. కాబట్టి ఈ బిల్లు కూడా రాష్ట్రపతి ఆమోదము పొందితేనే దీనికి చట్టబద్ధత వస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం కానీ రాష్ట్రపతి కానీ ఈ 2 బిల్లుల మీద ఇలాంటి స్పందన చేయలేదు. అది అక్కడ పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఇంకో కొత్త ఆర్డినెన్స్ గవర్నర్కు పంపారు. సో గవర్నర్ దీన్ని పాస్ చేసే అవకాశం ఉందా? దాన్ని సాకుగా చూపి ఆ బిల్లులు ఆమోదం రాలేదు, నేను ఎట్లా చేస్తా అని చెప్పి దాన్ని సాకుగా చూపి ఆపే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపిందో, రాష్ట్రపతికి పంపిందో, బీజేపీకి చిత్తశుద్ధి లేదు కాబట్టి దాని మీద మనసు పెట్టి ఏ రకమైన ప్రయత్నం చేయాలని బీజేపీ వాళ్ళు చేయలేదు. కాబట్టి బీసీల ద్రోహులు కాంగ్రెస్లే కాదు, బీజేపీ కూడా బీసీ ద్రోహులు తెలంగాణలో. బీసీల వాళ్ళ పక్షంలో లేని వాళ్ళు, బీసీల పక్షపాతి లేని వాళ్ళు, బీసీల పక్షంలో లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళని 2 పార్టీలు అదే. తర్వాత బీఆర్ఎస్ కూడా అటువంటి పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఏ ఒక్కరోజు బీసీల పాట పాడలేదు, బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వలేదు. బీసీల ఉసిరికాయ మూట విప్పితే ఎక్కడోడక్కడ పారిపోతాడని చెప్పి కేసీఆర్ చెప్పింది, కవిత చెప్పింది, అందరూ చెప్పినారు. కాబట్టి వాళ్ళు కూడా బీసీల శ్రేయోభిలాషులు కారు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ మనం పార్టీ లేవాలంటే ఈ బీసీలందరూ వాళ్లకు మీరు చేయండి అని ఇప్పుడు ప్రోత్సహించి, బీసీలకు ప్రోత్సహించి, బీసీలతోని నాతోని కూడా సలహా సంప్రదింపులు తీసుకొని కొంతవరకు వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ నోరు విప్పట్లేదు, కేటీఆర్ విప్పట్లేదు, హరీష్ రావు విప్పట్లేదు. అంటే వాళ్ళ వెలమ కుల దురహంకారం ఎట్లా ఉంది అని అంటే ఇప్పటికి కూడా వాళ్ళలో ఆ పరివర్తన ఉంది అని నేను అనుకోవట్లేదు. కానీ రాజకీయ లబ్ధి గురించి, రాజకీయ లాభం గురించి వాళ్ళ వర్గాలని, వాళ్ళకి బీసీ వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అంతవరకు సంతోషం. ఇప్పటి వరకు బీసీలకు చేయాలి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఆ ప్రయత్నం చేయలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఇది బీసీలకు రిజర్వేషన్లని నినాదం అని, బీసీ సామాజిక వర్గం అని, బీసీలకు రాజ్యాధికారం అని చెప్పి ఏదైతే అంటూ ఉన్నారో వీళ్ళు చైతన్యం ముందుతున్నారు. వీళ్ళు చైతన్యం కాకుండా ఇక్కడే ఆపాలనా, లేకపోతే నిజంగా వచ్చే ప్రమాదం ఉందని ముందే మేల్కొంటున్నారు అనుకోవచ్చు? మేము బీసీ వాదం రావడానికి నేను 2018లో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించిన. దేశం ప్రతి రాష్ట్రంలో దీన్ని యూనిట్స్ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. అట్లనే బాంసెప్ పనిచేస్తుంది, అట్లనే పైగాం పనిచేస్తుంది. దేశంలో ఎన్ని బీసీ సంక్షేమ సంఘాలు బీసీ చైతన్యవంతులై మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, జాగృతి పరుస్తున్నారు, రాజ్యాంగ అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బీసీ చైతన్యం అయింది కాబట్టే మొన్న బీజేపీకి సీట్లు తగ్గి మరి ఇండియా గఠబంధన్కి కొన్ని సీట్లు పెరిగినాయి పార్లమెంట్లో. కాబట్టి ఇప్పుడు బీసీలలో ఒక చైతన్యం వచ్చింది, మార్పు వస్తుంది. మేము అదే మన సిద్ధాంతాన్ని, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని, మా బీజేపీ సిద్ధాంతాన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో మాకు పుట్టగతులు ఉండయని, మేము బీసీకి కులగానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి బీసీ కులగణన మీద ఈ రకంగా మీరు చెప్పినట్లు ఇది స్టేట్స్ కాదు, ఇది దేశ విభజనకు అవుతుంది అని విమర్శించిన బీజేపీ నాయకులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్
బీజేపీ నాయకత్వం మీటింగ్స్ పెట్టుకొని మనకి ఇదే శరణ్యము, మన సిద్ధాంతం మార్చుకోవాలా, కాబట్టి బీసీల సామాజిక న్యాయాన్ని కూడా మనం పైకి తేవాలని వాళ్ళ మార్పు తెచ్చి ఇప్పుడు బీసీ కులగణని వాళ్ళు డిక్లేర్ చేసినారు. బీసీ కులగణన రాజ్యాంగబద్ధంగా అవుతుంది, కాబోతుంది. కానీ అయినా కూడా ఎంతవరకు అది అమలవుతుంది అనేది మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే బీసీ కులగణన అంత సులభమైనది కాదు. ఎందుకంటే బీసీలో సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఉన్నారు, స్టేట్ ఓబీసీ లిస్టులో ఉన్నారు. దాదాపు స్టేట్ ఓబీసీ లిస్టులో ఉన్న వాళ్ళంతా సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఉన్నారు. కానీ సెంట్రల్ ఓబీసీలో లేని వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ కులాలని కొంత ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి గురించి కలుపుకొని కొన్ని ఎక్కువ కులాలు ఉన్నాయి. ఏమి కాలమ్స్ పెడతారు అందులో, ఆ ఏం పర్టికులర్స్ అడుగుతారు అనేది మనకు ఆ ఫార్మేట్ ఎట్లుంటుంది అనేది వేచి చూడాలి. తర్వాత మీరు ఒక ప్రశ్న వేసినారంటే ఇప్పుడు గవర్నర్ కాదు ఆమోదించారా అని. దానికి న్యాయంగా ధర్మంగా నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు మొన్న ఈ 2 చట్టాలు చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ కూడా ఏదో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిండ్రు. రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసినాడు మాకు కొంచెం లీగల్ ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలను మేము వాపసు తీసుకొని ఈ చట్టాలను చేస్తున్నామని చెప్పిండు. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు ఈయన ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ యాక్ట్ నుంచి తీస్తుంటే ఇప్పుడు ఆ చట్టం వాపసు తీసుకోవాలి కదా ఆయన మాటల ప్రకారమే. బట్ గవర్నర్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఆ చట్టము ఫోర్స్లో ఉంటుందా, లేకపోతే ఆ చట్టం ఈ చట్టం రెండు నువ్వు పర్సూ చేస్తున్నావా అని గవర్నర్ దగ్గర మాత్రం క్వశ్చన్స్ పడతాయని అనుకుంటున్నాను. అది వేచి చూడాలి. ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఊరికి రిజర్వేషన్లు చేసుడు 42%, 23%, 33% కాకుండా దేశంలో ఉన్న బీసీలందరికీ ఇంత శాతం అని చెప్పేసి డిసైడ్ చేయడానికి జాతీయ స్థాయిలో మొత్తానికి ఒక పర్సంటేజ్ చేసి ఒక ఆర్డినెన్స్ ఒక చట్టం తెచ్చి ఆలోచన ఎందుకు చేయట్లేదు అంటారు ప్రభుత్వాలు? అట్లా అవకాశం ఉందా చేసేందుకు? అవకాశం ఉంది, 100% అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 242D కింద, ఆర్టికల్ 242T కింద ఎస్సీలకు ఎస్టీలకు ఎంత జనాభా ఉందో వాళ్ళకు అంత రిజర్వేషన్స్ కల్పించాలంది. అందులోనే ఒక సవరణ చేసి బీసీలకు కూడా ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్స్ వాళ్ళు కల్పించాలని ఒక్క రాజ్యాంగ సవరణ చేస్తే ఏ కోట్లు కొట్టి ఏం చేయదు. అది అట్లా చేస్తే కనుక సార్, ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి ఒక బీసీ కేటగిరీలో ఉన్న ఒక కులం ఇంకో రాష్ట్రంలోకి వచ్చేసరికి అది ఎస్సీలో ఉండొచ్చు, ఎస్టీలో ఉండొచ్చు. ఈ తెలంగాణలో ఉన్న బీసీలో ఉన్న ఒక కులం ఇంకో రాష్ట్రానికి పోతే అది ఎస్సీ కావచ్చు, లేకపోతే ఓసీ కావచ్చు. ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సమస్యలు రావు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రంలోనే అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న బీసీ లిస్టులో ఇక్కడ పంచాయతీ కానీ మున్సిపాలిటీని కానీ అవుతుంది. ఎస్సీలకు వాళ్ళకు ప్రతి రాష్ట్రానికి ఒకటే లిస్ట్ ఉంటుంది, బీసీలకు ఒకటే లిస్ట్ ఉంటుంది. కాబట్టి వేరే రాష్ట్రంలో వాడు బీసీలు ఉండి ఇక్కడ ఎస్సీలు ఉంటే వీడు ఎస్సీలో అవుతాడు. వీడు వేరే రాష్ట్రంలో బీసీలు ఉండి ఇక్కడ బీసీలు కాకపోతే వాళ్ళకి రిజర్వేషన్స్ రాదు. ఏ రాష్ట్రంలో ఉన్న జాబితాని ప్రకారమే ఎలక్షన్ జరుగుతాయి. అటువంటి యొక్క కన్ఫ్యూజన్ పెద్ద ఇది సందేహాలు ఏముండవు. ఇప్పుడు ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ కనుక ఏ చిక్కులు ఏ ఆటంకాలు లేకుండా అమలైతే ఏ వర్గాలకు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, ఏ వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు అందే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంట్లో కూడా ఏదైతే విద్యా ఉద్యోగాల్లో ఎన్నైతే 6 గ్రూపులు ఉన్నాయి కదా, ABCDE ఉన్నాయి, అంటే 6 గ్రూపులు ఉన్నాయి. అంటే 6 గ్రూపులుగా విభజించి చేస్తే కొంతవరకు ఆ గ్రూపులో ఉన్న కులాలందరికీ న్యాయం జరుగుతుంది. ABCDE. లేకపోతే ఆ గ్రూప్ వారంగా నన్ను అడిగితే 10 గ్రూపులకు చేయాలి. 10 గ్రూపులు చేస్తే మనకు సరి అయిన వర్గీకరణ జరిగి అట్టడుగు కులాలని, అంటే ఒక 10% లోపల అట్టడుగు కులాల వాళ్ళని ఒక గ్రూపుగా చేసి 10 నుంచి 20 వరకు ఒక గ్రూపుగా చేసి 20 నుంచి అట్లా 10 గ్రూపులుగా చేసి కనీసం ప్రతి కులం వైజ్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేం. కానీ కొన్ని కులాలు ఒక గ్రూపుగా చేసేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది. అది బీసీల కులాలకు కూడా చైతన్యం ఉండాలి. ఎందుకంటే మనము అభివృద్ధి చెందిన అడ్వాన్స్ బీసీ కులాల వాళ్ళే కొట్టుకుపోతున్నారు. అట్టడుగున కులాల వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మనకు భిక్షాటన చేస్తులు ఉన్నారు, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, సంచార జాతులు ఉన్నాయి. వీటికి న్యాయం జరగట్లేదు. కాబట్టి వాళ్లకు పెద్ద అన్నలేక వాళ్ళకి ఇచ్చిన వాటాని వీళ్ళు సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి. వెళితేనే
ఇప్పుడు రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్ చట్టబద్ధంగా సాధించుకోవడం ఒక ఎత్తు, ఏ రిజర్వేషన్స్ లేకపోయినా కూడా ఎవరి జనాభా ఎంతనో వారికి అన్ని సీట్లు ఇవ్వాలనేది ఒక అవగాహన చేసేసుకొని ప్రతి ఊర్లో ఒక మండల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని కులాలు ఉన్నాయి రొటేషన్ వైజ్గా అన్ని కులాలు జనాభా ప్రాతిపదికన పంచుకుంటే 100కి 100 వాళ్ళు ఎస్సీ ఎస్టీల వాళ్ళే ఈ యొక్క రిజర్వేషన్ ఈ యొక్క అధికారం పొందొచ్చును. తమిళనాడులో పంచాయతీరాజ్ యాక్ట్లో ఏం రిజర్వేషన్స్ లేవు, అక్కడ రిజర్వేషన్స్ లేవు, మాకు వద్దానన్నారు. ఎందుకంటే మేము 100కి 90% మేమే గెలుస్తాము, వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు అగ్రకులాల వాళ్ళు అడిగితే అయ్యా మాకు 15% ఉన్నాం 15 కూడా వస్తలేదంటే ఇస్తాము, అడగమంటే వాళ్ళు అడుగుతలేరు, వీళ్ళకే వస్తున్నాయి అన్నీ. అట్లా చైతన్యం అవుతే ఏ చట్టం లేకున్నా మనం సాధించుకోవచ్చు. ఇప్పుడు కనుక ఈ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఏ చిక్కులు లేకుండా అమలు కావాలంటే సర్కారుకు ఉన్న సవాళ్ళు ఏంటి, వాటికి మీరు చేసే పరిష్కార సూచనలు ఏంటి? నేను చేసే పరిష్కార సూచన ఏంటంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెద్ద మంది తీసుకొని ఆయన ఒక మెట్టుకు దిగొచ్చి ఆయన ఎక్కడో ఇప్పుడు ఏదో ఆకాశంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అట్లా కాకుండా అన్ని పార్టీలని తన కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ని పెట్టి ఆల్ పార్టీ యొక్క రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ఇక్కడ మేమందరం అన్ని పార్టీలు ఐకమత్యంతో మూకమ్మడిగా ఏకమత్యంతో మేము ఈ 9th షెడ్యూల్లో పెట్టడానికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని, మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయన మోకరిల్లి ఆయన కొన్ని మిగతా పనులకు ఎట్లయితే పోతున్నాడో దీని గురించి కూడా మోదీని అమిత్ షాని వీళ్ళని బీజేపీ ప్రెసిడెంట్ని వీళ్ళందరినీ కలిసి ఉభయ సభలలో మనం పాస్ చేయించి 9th షెడ్యూల్లో ఎసెంట్కి పంపడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు ఆయన సేమ్ 2018 పూర్వ పరిస్థితి ఏర్పడుతుంది. 22% కంటే ఎక్కువైనా రిజర్వేషన్స్ ఇవ్వలేడు కాబట్టి ఆయన త్రిశంకులో ఇరుకపోయినాడు, పద్మవ్యూహంలో ఇరుకపోయినాడు. ఇప్పుడు ఆయన తీసుకున్న గోతిలో ఇప్పుడు ఆయన పడతాడు ఖచ్చితంగా, లేవడు. కాంగ్రెస్ ఏదో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఒక రోల్ మోడల్ భారతదేశానికి అనుకున్నదని రాహుల్ గాంధీ అన్నదో ఆయన ఆశలన్నీ అడియాసలు అవుతాయి ఈ తెలంగాణలో. కాబట్టి వాళ్ళకి పార్టీ మన్నన జరగాలంటే ఈ 42% రిజర్వేషన్స్ సంపాదించుకోవడానికి ఈ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, ఇక్కడ తెలంగాణ బంద్ తేవాలా, ఊరూరికి తీసుకుపోయి భావజాలాన్ని పెంచాలా. వాళ్ళకి రెడ్లకు కమలకు వెలమలకు కాపులకు భయం, ఎందుకంటే ఒక్కసారి బీసీ భావజాలం ఊర్లలో పెంచితే మాకు ముందల పుట్టగతులు ఉన్నాయని వాళ్ళకి సిన్సియారిటీ లేదు, ఆనెస్టీ లేదు, వాళ్ళకు ఏ రకమైన శ్రద్ధ లేదని నేను అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఇది సాధించుకోవచ్చు. ఇటు ఎలక్షన్ల నోటిఫికేషన్ వేసి అటు జీవో తెస్తే కనుక ఇది 42% అమలు కాకముందుకే ఎన్నికలు ఇట్లా చేస్తే కోర్టు కల్పించుకొని కొట్టివేయడమా, లేకపోతే దాన్ని అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఈ వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని 2021లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము ఈ 50 ఏదైతే రిజర్వేషన్స్ పెంచిండ్రో 50% మించి పెంచినప్పుడు హైకోర్టు ఏమన్నదంటే 50% టోటల్గా నాట్ ఎక్సీడింగ్ అగ్రిగేట్ ఆఫ్ 50% టోటల్ సీట్స్ మీరు పెట్టాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి. కానీ మీకు బీసీలకు 27% కంటే ఎక్కువ పెంచినారు, 50% లిమిట్ దాటుతుంది కాబట్టి అది ఆ 50% జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన నోటిఫికేషన్స్ 2018, 2020లో and all other similar notifications issued by the State Election Commission are held illegal and set aside అన్నారు. quashed and set aside అని ఏమన్నారు. మళ్ళీ దాని పర్యవసానం ఏంటంటే ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో 50% దాటినాయి, ఆ ఓబీసీ సీట్స్ అన్నీ కూడా అవి చెల్లనేరవి, అవి మళ్ళీ జనరల్గా ట్రీట్ చేసి అప్పుడు ఎలక్షన్స్ జరుపుకోవాలని అన్నారు. కాబట్టి ఎలక్షన్స్ ఈ 50% దాటి ఏ రకమైన వీళ్ళు ఈ ఆర్డినెన్స్ ప్రకారం పెట్టినా కూడా అది చెల్లదని కోర్టు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతుంది, కొట్టేస్తుంది. ఎందుకంటే ప్రతి కోర్ట్స్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళకి బైండింగ్ అవుతుంది. ఆర్టికల్ 140
1 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ దేశంలో ఉన్న అన్ని హైకోర్టుల మీద అది చెల్లుతుంది, వర్తిస్తుంది. కాబట్టి ఎవరు ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా వెళ్ళడానికి లేదని. ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఆ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎన్నికలు రద్దు చేసి 50% లోబడి మరి ఎన్నికలు జరపమని అంటుంది. ఎస్సీ ఎస్టీలకు చెల్లుతుంది, బీసీలకు మాత్రము మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఓన్లీ 50% పరిధి దాటకుండా రిజర్వేషన్స్ ఫిక్సప్ చేసుకొని వెళ్ళాలంట. అట్లా ఎస్సీ ఎస్టీలు గెలిచిన స్థానాలు మినహా మిగతా స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశం. అంటే 27% వరకు రిస్ట్రిక్ట్ చేసి, అంటే ఎస్సీ ఎస్టీలకు మినహా మిగతా బీసీలకు రిజర్వ్ చేసుకొని మీరు ఎన్నికలు జరుపుకోవాలి. ఇప్పుడు ఏదైతే జరిగినో ఇవన్నీ ఎన్నికలు చెలయని కొట్టేస్తారు. అంటే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా సాధించవచ్చు, అమలు చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఒక మెట్టు దిగి ప్రతిపక్షాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలను కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి ప్రజలతోటి గ్రామీణ స్థాయిలో కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పి చేస్తే ఈ 42% రిజర్వేషన్ అమలు అనేది పెద్ద సమస్య కాదు. ఎలాంటి కోర్టు చట్టపరంగా కూడా ఎలాంటి చిక్కులు రాకుండా దీన్ని చేసే అవకాశం ఉందని చెప్పేసి జస్టిస్ ఈశ్వర్య గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.